హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్ ప్రాసెస్లో మనం ఇంట్లోనే హోటల్ స్టైల్లో సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది రైస్లోకి కానీ టిఫిన్స్లోకి ఈ సాంబార్ చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషను ఈ సాంబార్ అయితే. ఒకసారి ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని దానిలోకి మనం రెగ్యులర్గా వాడుకునే టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ కప్పుతో నేను కొలత చూపిస్తున్నాను. ఈ కప్పుతో నేను 1.5 గ్లాసులు తీసుకుంటున్నాను. 1.5 గ్లాసు కందిపప్పును తీసుకుంటున్నాను. ఈ 1/2 గ్లాసు పచ్చిశనగపప్పును తీసుకుంటున్నాను. అంటే నేను ఇక్కడ 2 గ్లాసులు పప్పును అయితే తీసుకుంటున్నాను. గ్లాసున్నర కందిపప్పు, ఒక 1/2 గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. దీన్ని 1కి 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. మనం 2 గ్లాసులు కందిపప్పు తీసుకుంటున్నాం కదా, గ్లాసుకి 3 గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకోవాలి. దీనిలోకి ఒక చిన్న నిమ్మపండు సైజు అంతా చింతపండును తీసుకుంటున్నాను. అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఒక 4 నుంచి 5 విజిల్స్ పెట్టుకోవాలి. పప్పు ఉడికేలోపు మనం సాంబార్కి కావాల్సిన కూరగాయలను కూడా కట్ చేసుకోవాలి. దానికోసమని నేను ఇక్కడ 3 మీడియం సైజు టమాటాలను తీసుకుంటున్నాను. అదేవిధంగా ఒక 5 పచ్చిమిరపకాయలను, ఒక 5 దొండకాయలను, 5-6 బెండకాయలను, అదేవిధంగా చిన్న ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. సాంబార్ ఆనియన్స్ అంటారు కదా, వాటిని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక సొరకాయని 2 ములక్కాడలను కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకుందాం. ములక్కాయను 2 ఇంచులు ముక్కలుగా కట్ చేసుకోవాలి. సొరకాయను కూడా మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సాంబార్లోకి చాలా బాగుంటుంది. సాంబార్ ఎప్పుడు చేసినా మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ సాంబార్లో కలిసిపోకుండా ఉండేలాగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. సాంబార్లోకి ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. బెండకాయలను కూడా 2 ఇంచుల ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ సైజు ముక్కలు అయితే సాంబార్లోకి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు దొండకాయలను కూడా ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా కూరగాయలన్నీ కట్ చేసుకోవాలి. టమాటాను కూడా చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్దగా ఒక టమాటాని 6 ముక్కలుగా కట్ చేసుకోండి. పప్పు అయితే 4 విజిల్స్ వచ్చిందండి. ఇప్పుడు ప్రెషర్ అంతా తీసేసుకొని ఒకసారి చూద్దాము. పప్పు అయితే చక్కగా మెత్తగా ఉడికిపోయింది. దీనిలోకి కొంచెం ఉప్పును కూడా వేసుకొని మెత్తగా పప్పు గుత్తి సహాయంతో రుబ్బుకోవాలి. ఉప్పుని బాగా ఎనుపుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నెను పెట్టుకొని గిన్నె బాగా హీట్ అయిన తర్వాత మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులను వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. 5-6 వెల్లుల్లిని కూడా దంచి వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలను వేసుకొని చక్కగా ఈ పోపు మొత్తం మంచేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకును కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపులోకి ఉల్లిపాయలను వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కలను వేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న టమాటాలను కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. లాస్ట్గా మనం కట్ చేసి ఉంచుకున్న దొండకాయలు, బెండకాయలు, మునక్కాడ ముక్కలను కూడా వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుందాం.
దీనిలోకి కొంచెం అంతా సాల్ట్ని కూడా వేసుకుందాం. అప్పుడే ముక్కలు చప్పగా లేకుండా ఉంటాయి. మనం ఆల్రెడీ కొంచెం పప్పులో వేసాం కదా, చూసి వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకుందాం. మనం తినే స్పైసీనెస్ బట్టి కారాన్ని కూడా వేసుకుందాం. ఈ ముక్కలోకి మొత్తం కారం పట్టేలాగా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని మనం కుక్కర్ని క్లోజ్ చేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే ఈ కూరగాయ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోతాయండి. ఇప్పుడు దీన్ని ఒక 2 విజిల్స్ అయితే వేయించుకుందాం. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ కూరగాయ ముక్కలన్నీ చక్కగా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయినాయండి. ఎక్కడ కూరగాయలు కలిసిపోకుండా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం రుబ్బి ఉంచుకున్న పప్పును కూడా వేసుకొని సాంబార్ థిక్నెస్ని బట్టి కొంచెం నీళ్ళను కూడా వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. సాంబార్ ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి. ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. సాంబార్ ఒక పొంగు వచ్చిన తర్వాత కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని కూడా వేసుకోవాలి. లాస్ట్లో ఒక చిన్న ముక్క బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకోవడం వల్ల ఈ సాంబార్ టేస్ట్ అయితే డబుల్ అవుతుంది. నేను వేసిన వీడియో క్లిప్ మిస్ అయింది. మీరు చిన్న ముక్క బెల్లం కూడా వేసుకోండి. సాంబార్కి అయితే థిక్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి. మరి పలచగా ఉండకూడదు, మరి పప్పులాగా గట్టిగా ఉండకూడదు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చిన్న చిన్న టిప్స్ ఏనండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే సాంబార్ ఎవరైనా అద్భుతంగా పెట్టగలరు. చూసారు కదా వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.